ఇది చేసిన పనికి చెంప చెళ్ళు మనిపించాలి. ఆ పని చేయలేదు, సంతోషించండి. మీ ఆవిడని ఆపమని చెప్పండి డాడీ. ఈ ఇంట్లో మనుషులకి ఎంత మంచి చేసినా కనిపించదు. ఎంత బాగు కోరుకున్నా చీ కొడుతూనే ఉంటారు. ఒక్క విషయం చెప్పమని చెప్పండి డాడీ. ఏ రోజైనా నీలవేణి చెప్పే మాట విన్నారా? నీలవేణి మాటకు విలువిచ్చారా? వినకపోగా నీలవేణిని నిందించారు, నీలవేణిని తప్పుపట్టారు. ఇలాంటి వాళ్ళకి నోరు తెరిచి నీలవేణి ఏం చెప్పగలుగుతుంది డాడీ? నా మేనల్లుడు అని నెత్తికెక్కించుకుని నీలవేణి నిజాలు చెప్పినా నమ్మలేదు. కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసినా గుర్తించలేదు. ఈ మనుషులు మంచిని ఎలాగో గుర్తించలేరు. కనీసం మనసునైనా బాధ పెట్టొద్దని చెప్పండి డాడీ. పద నీలవేణి. ఇప్పటికైనా ఏ మనిషికి ఎంత విలువివ్వాలో తెలుసుకోండి. ఎవరి వల్ల ఎంత మంచి జరుగుతుందో గుర్తించే ప్రయత్నం చేయండి. అహంకారంతో కళ్ళు మూసుకుపోయినన్ని రోజులు అసలు నిజాలు కళ్ళకి కనిపించవు. ఇప్పటికైనా ఆ అహంకారపు కళ్ళగంతలు తీసిపారేయండి. రంజిత్ గారు మీకు కరెక్ట్ కాదు. ఆయన పెళ్లి చేసుకుంటే మీ జీవితం. ఇక ఆపుతావా? ఇంకొక్క మాట రంజిత్ గురించి మాట్లాడావంటే నీ పళ్ళు రాలిపోతాయి. నువ్వు చేసిన తప్పు మామూలు తప్పు కాదు. మోకాళ్ళ మీద కూర్చొని రంజిత్ కాళ్ళు పట్టుకొని మరి క్షమాపణ చెప్పు. నిమిషమ్మా, నిమిషమ్మా, నిమిషమ్మా. వదినమ్మా, ఊరుకో నిమిషమ్మా. ఆ అమ్మవారి దయ వల్ల పెళ్లి కాకముందే వాడి గురించి నిజాలు తెలిసినందుకు సంతోషపడాలి, బాధపడకూడదు. అయ్యో నిమిషమ్మా, ఏంటిది? పైకి లేవండి. నేను తప్పు చేసినందుకు, నిన్ను తప్పు పట్టినందుకు నన్ను క్షమించు. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? ముందు పైకి లేవండి, లేవండి. నన్ను క్షమించానని చెప్పు ప్లీజ్, లేకపోతే నాకు మనసు ఎంత ఉండదు. ఏం మాటలు నిమిషమ్మా అవి? మీరు నా ఆడపడుచు. మీకెలాంటి ఆపద రాకుండా, మీ వైపు ఎలాంటి ప్రమాదం తొంగి చూడకుండా చూసుకోవడం నా బాధ్యత. అవును, నిన్నే ఆడపడుచుని. నన్ను దండించే హక్కు, దారిలో పెట్టే అధికారం నీకున్నాయి. దయచేసి నీ చేసిన తప్పుకి నన్ను కొట్టు.
లేకపోతే నా పొరపాటుకి ప్రాయశ్చిత్తం ఉండదు. ఈ గిల్టీతో నేను బ్రతకలేను వదినమ్మా. ఇప్పుడేమన్నారమ్మా? నువ్వు నా వదినమ్మవే కదా. మీ నోటి వెంట ఆ పిలుపు వింటూ ఉంటే నా చెవులకి ఎంత గొప్పగా అనిపిస్తుందో తెలుసా? ఇన్ని రోజులు ఆ పిలుపుకి దూరమై నేనే తప్పు చేశాను.